డ్రిల్ యంత్రాన్ని ఉపయోగించడం. డ్రిల్ యంత్రాన్ని ఉపయోగించే మార్గాలు మరియు భద్రతా చర్యలు ఏమిటో మాకు తెలియజేయండి. రాతి పనిలో మనకు చాలా చోట్ల డ్రిల్లింగ్ అవసరం. ఇది డ్రిల్ యంత్రం. దీనిని చక్ అని పిలుస్తారు మరియు ఇది డ్రిల్ బిట్. మీరు డ్రిల్లింగ్తో పాటు సుత్తిని చేయవలసి వస్తే, మీరు ఈ బటన్ను మరొక వైపుకు మార్చాలి మరియు మీరు డ్రిల్ చేయవలసి వస్తే మీరు దానిని ఈ వైపుకు మార్చాలి. ఇది ఒక స్విచ్, దీన్ని నొక్కడం ద్వారా మనం డ్రిల్ చేస్తాము మరియు మనం నిరంతరం డ్రిల్ చేయాల్సి వస్తే దానితో పాటు ఈ రెండవ బటన్ను నొక్కాలి. మీరు ఈ బిట్లను చెక్కలోకి డ్రిల్ చేయడానికి ఉపయోగించాలి. తాపీ పని కోసం అదే బిట్లను ఉపయోగించాలి మరియు ఇక్కడ వివరించిన విధంగా మెటల్లోకి డ్రిల్ చేయడానికి వేరే బిట్ని ఉపయోగించాలి. ఇప్పుడు డ్రిల్ ఎలా చేయాలో మీకు చెప్తాను. డ్రిల్ మెషిన్ అనేది రంధ్రాలు చేయడానికి ఉపయోగించే ఎలక్ట్రానిక్ పరికరం. డ్రిల్ మెషిన్ అనేది రంధ్రాలు చేయడానికి ఉపయోగించే ఎలక్ట్రానిక్ పరికరం. ఇది గోడలు వేయడం, చెక్కతో రంధ్రాలు చేయడం లేదా ఏదైనా ఇతర వస్తువులో రంధ్రాలు చేయడం వంటి వివిధ పనులలో ఉపయోగించబడుతుంది. మీ డ్రిల్ యంత్రం కార్డ్ లెస్గా ఉంటే, బ్యాటరీని ఛార్జ్ చేయండి లేదా భర్తీ చేయండి. త్రాడుతో ఉంటే, సరైన విద్యుత్ కనెక్షన్ని చేయండి మరియు సాకెట్ను తనిఖీ చేయండి. రంధ్రం చేయడానికి సరైన పరిమాణం మరియు డ్రిల్ బిట్ రకాన్ని ఎంచుకోండి. ఇది పదునైన మరియు శుభ్రంగా ఉందని నిర్ధారించుకోండి. డ్రిల్లింగ్ సైట్లో డ్రిల్ యంత్రాన్ని ఉంచండి మరియు దానిని స్థిరీకరించండి. దానిని పట్టుకోవడానికి హ్యాండిల్ ఉపయోగించండి. డ్రిల్ యంత్రాన్ని ఉపయోగిస్తున్నప్పుడు భద్రతా జాగ్రత్తలను అనుసరించండి. భద్రతా అద్దాలు, హెల్మెట్ మరియు చేతి తొడుగులు ఉపయోగించండి. కాబట్టి మా డ్రిల్ యంత్రాన్ని ఉపయోగించడానికి సరైన మార్గం ఏమిటి? ముందుగా, కార్డ్ లెస్ అయితే బ్యాటరీని ఛార్జ్ చేయండి లేదా భర్తీ చేయండి. వైర్ ఉంటే, పవర్ కనెక్షన్ని తనిఖీ చేయండి. డ్రిల్ బిట్ యొక్క సరైన పరిమాణం మరియు రకాన్ని ఎంచుకోండి. డ్రిల్లింగ్ సైట్లో డ్రిల్ యంత్రాన్ని ఉంచండి మరియు దానిని స్థిరీకరించండి. భద్రతా అద్దాలు, హెల్మెట్ మరియు చేతి తొడుగులు ధరించి పని చేయండి. పార యొక్క ఉపయోగం. పారను సరిగ్గా ఎలా ఉపయోగించాలో మాకు తెలియజేయండి. పార ఎలా ఉపయోగించాలో మరియు భద్రతా చర్యల గురించి ఈ రోజు మేము మీకు చెప్తాము. మట్టి, చెత్త లేదా ఇతర వస్తువులను ఎత్తడానికి లేదా తొలగించడానికి లేదా నిర్మాణ స్థలంలో త్రవ్వడానికి పార ఉపయోగించబడుతుంది. ఇది పొడవాటి కర్రను కలిగి ఉంటుంది. దానికి రింగ్ మరియు బ్లేడ్ జోడించబడుతుంది. పారను ఉపయోగిస్తున్నప్పుడు భద్రతా జాగ్రత్తలను అనుసరించండి. భద్రతా అద్దాలు, హెల్మెట్ మరియు చేతి తొడుగులు ఉపయోగించండి. దుమ్మును నివారించడానికి డస్ట్ మాస్క్ కూడా ఉపయోగించండి. పార యొక్క హ్యాండిల్ను పట్టుకుని భూమిలోకి నొక్కడం ద్వారా మట్టి లేదా చెత్తను తీయండి, తరలించండి లేదా తవ్వండి. నెమ్మదిగా మరియు సురక్షితంగా పని చేయండి. కార్మికులు తరచుగా తమ చేతులు లేదా కాళ్లను పార బ్లేడ్లతో కత్తిరించుకుంటారు, కాబట్టి జాగ్రత్తగా పని చేయండి. మీరు పూర్తి చేసిన తర్వాత పారను శుభ్రం చేయండి. కాబట్టి గడ్డపారలను ఉపయోగించడానికి మన సరైన మార్గం ఏమిటి? భద్రతా చర్యలను అనుసరించండి. కర్రతో పార పట్టుకోండి. చేతులు లేదా కాళ్లపై ఎటువంటి కోతలు ఏర్పడకుండా జాగ్రత్తగా పని చేయండి. మీరు పూర్తి చేసిన తర్వాత పారను శుభ్రం చేయండి. టైల్ వేయడం ప్రక్రియ. టైల్ బ్రేకింగ్ ప్రక్రియ. టైల్ను ఖచ్చితంగా మరియు సురక్షితంగా ఎలా కత్తిరించాలో నేర్చుకుందాం. సాధారణంగా కార్మికుడు దానిని కత్తిరించడానికి టైల్పై స్కేల్ సహాయంతో సరళ రేఖను గీస్తాడు. అప్పుడు డైమండ్ కట్టర్తో ఆ రేఖపై లోతైన గుర్తును తయారు చేస్తారు. చివరగా పలకను కత్తిరించడానికి ఒక డైమండ్ కట్టర్ దాని క్రింద ఉంచబడుతుంది మరియు టైల్ పై నుండి నొక్కబడుతుంది. అటువంటి పలకల వృధా చాలా ఉంది. చేతి ఒత్తిడితో పలకలను పగలగొట్టడం తప్పు. దీనివల్ల కార్మికులకు గాయాలు, వస్తువులు వృధా అయ్యే ప్రమాదం ఉంది. పలకలను సరిగ్గా కత్తిరించడానికి మొదట 2 ఇటుకలపై టైల్ ఉంచండి. అప్పుడు ఒక స్కేల్ సహాయంతో కట్టింగ్ సైట్లో ఒక మార్క్ చేయండి. ఇప్పుడు టైల్ కట్టింగ్ మెషిన్తో మార్క్ ప్రకారం టైల్ను కత్తిరించండి. టైల్ కట్టింగ్ మెషిన్ను ఉపయోగించడం ద్వారా టైల్స్ సులభంగా కత్తిరించబడతాయి మరియు వస్తువులు సురక్షితంగా ఉంటాయి.
కాబట్టి పలకలను కత్తిరించడానికి మా సరైన పద్ధతి ఏమిటి? మొదట 2 ఇటుకలపై టైల్ ఉంచండి. అప్పుడు కట్టింగ్ సైట్ వద్ద ఒక స్కేల్తో ఒక మార్క్ చేయండి. చివరగా టైల్ కట్టింగ్ మెషీన్తో టైల్ను కత్తిరించండి. టైల్ కట్టింగ్ మెషీన్ను జాగ్రత్తగా ఉపయోగించండి. టైల్ కట్టింగ్ మెషీన్లు ప్రమాదకరమైన పదునైన బ్లేడ్ను కలిగి ఉంటాయి. టైల్ కట్టింగ్ మెషిన్ ఎలక్ట్రికల్ స్విచ్ బోర్డ్ నుండి చాలా దూరంగా ఉండకూడదు. సేఫ్టీ గ్లౌజులు ధరించిన తర్వాత టైల్ కట్టింగ్ మెషీన్ని ఉపయోగించాలి. కొన్ని ప్రశ్నలకు సమాధానమివ్వడం ద్వారా మా శిక్షణను తనిఖీ చేయండి. డ్రిల్ యంత్రం ఏ ప్రయోజనం కోసం ఉపయోగించబడుతుంది? ఏ. రంధ్రాలు చేయడానికి. బి. ఆహారం వండడానికి. సి. కొత్త బట్టలు కుట్టడానికి. డ్రిల్ బీట్ ఎలా ఎంపిక చేయబడింది? ఏ. యాదృచ్ఛికంగా. బి. పని రకం ప్రకారం. సి. పరిమాణంలో ఏదైనా పెరుగుదల. పార దేనికి ఉపయోగించబడుతుంది? ఏ. నీటిని హరించడం. బి. మట్టి, చెత్త లేదా ఇతర వస్తువులను ఎత్తడం లేదా తొలగించడం లేదా తవ్వడం. సి. నిర్మాణ స్థలంలో డ్రాయింగ్లు చేయడానికి. కత్తిరించడానికి పలకను ఎత్తైన ప్లాట్ఫారంపై ఉంచాల్సిన అవసరం ఉందా? ఏ. అవును. బి. కాదు.